90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఒక టాప్ లో ఉన్న ఒక మంచి హీరోయిన్ మీకోసం కథలు రాసిన హిట్ చేసిన మూవీస్ అవన్నీ అలాంటి ఒక హీరోయిన్ ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్ ఇలా బుల్లితెర మీదకి వచ్చి యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంత టాప్ హీరోయిన్ ఎవరు లేరు. యు ఆర్ ద ఓన్లీ వన్. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే నేను చెప్పేది ఈ రోజుల్లో యాక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ప్రభ గారు ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ మీరు అప్పుల్లోనే విధి అన్వేషణ చేసి పెద్దది అంత హిట్ చేసిన మూవీస్ కన్నా పెద్ద హిట్ అవి. అవునండి, రాధికా గారు చేస్తున్నారు చెన్నై రాడాన్ మీడియా అక్కడ. ఇప్పుడు ఇక్కడ నాకు అంత పేరు వచ్చింది అక్కడ. అవును, నిజం. మీ ఇద్దరే నిజం. అంటే ఆల్మోస్ట్ కొంచెం సౌందర్య గారిలా కూడా ఉంటారు. కొంచెం లుక్ ఇద్దరు కన్నడ వాళ్ళే కదా. అవును, అంటే నేను కన్నడ కాదండి, మా మదర్ టంగ్ తెలుగు. తెలుగు ఎక్కడ మేడం? ప్రాపర్ చిత్తూరులో ఏమంటారు, మా మదర్ వాళ్ళు కూడా చిన్నప్పుడు చిత్తూరే, వేరే విలేజ్ అనమాట. మా హస్బెండ్ వచ్చి అరగొండ పక్కన కొండరాస్ కలవ అనేసి. ఆయన తెలుగు? అయినా తెలుగు. ఓకే, అందరూ తెలుగే, మేము కూడా తెలుగే. నాన్నది ఒక్కటి, నాన్న కూడా అందరూ తెలుగేనండి. సెటిల్ ఇన్ బెంగళూరు అంతే. సెటిల్ బట్ మా భాష వేరేలా ఉండేదిలేండి, అది వింటే మీరు పారిపోతారు. స్టార్టింగ్ లో మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిత్తూరు భాష బెంగళూరు భాష కలిసిపోయి తెలుగు ఉండేదన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక మా తెలుగు నేర్చుకున్నాను క్లియర్గా. ఓకే, ఈ భాష నేర్చుకున్నాను. కానీ ఆ భాషే బాగుంటుంది కదా, చిత్తూరు భలే ఉంటుంది. మా విలేజ్కి వెళ్తే ఇప్పటికీ నాకు షూటింగ్ నుంచి ఫోన్లు వస్తుంటాయి, మా మరిది గారు అంతా మాట్లాడుతుంటారు. ఏం వదిరా, ఏం చేస్తా ఉన్నావు, బాగున్నారా, ఏం చేస్తా ఉన్నావు, ఏం తిన్నావు, అలా వస్తుంది భాష. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంతమంది మేడం మీరు మొత్తం సిబ్లింగ్స్? మేము ముగ్గురం అండి. మీరు? మా సిస్టర్స్ పెద్దవాళ్ళు. ఇద్దరు పెద్దవాళ్ళు. ముగ్గురు అమ్మాయిలు? ముగ్గురం అబ్బాయినే మేము. అక్క ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ? ఇండస్ట్రీ ఎవరు లేరండి. సో డైరెక్టర్స్ హీరోయిన్ అని పిలిచేది ఎవరు ఎప్పుడు ఎక్కువ మిమ్మల్ని? ఈ అమ్మాయి డైరెక్టర్స్ హీరోయిన్ రా ఇప్పటికి ఇండస్ట్రీలో? ఇప్పటికీ కూడా అంటారా? అంటే మీరు అడిగేది డైరెక్టర్స్ హీరోయిన్ అంటే డైరెక్టర్ చాయిస్. ఈ అమ్మాయి అంటే ఒకటి ఉంటుంది కదా, డైరెక్టర్స్ హీరో అంటారు, డైరెక్టర్స్ హీరోయిన్. ఈ అమ్మాయి అంత చూజీగా ఉంటది, అంత చూజీగా చేయగలదు అన్ని. ఏ క్యారెక్టర్? ఇప్పటికేనండి ప్రతి డైరెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పే క్యారెక్టర్ అర్థం చేసుకుని నేను చేస్తుంటాను కదా. సో ప్రతి డైరెక్టర్కి నేనంటే ఇష్టం. మీరు అదేనా అడిగిన క్వశ్చన్? అదే కదా. ఇప్పటికీ ఈవెన్ ఈ సీరియల్స్ కూడా అంతే. ఇలా చెప్పగానే నేను వాళ్ళు కట్ చెప్పేటప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి సాటిస్ఫైడ్ కాదనేసి. కట్ అని మామూలుగా అన్నారంటే మన్మోసారి అని అడుగుతాను, కట్ ఏంటి అన్నారంటే తెలిసిపోతుంది నాకు. ఆ చెప్పే స్టైల్లోనే నేను అర్థం చేసుకుని నేను యాక్ట్ చేస్తుంటాను. డైరెక్టర్స్కి ఏం కావాలో అది చేయాలనేది నేను అనుకుంటూ ఉంటాను. వచ్చింది ఎక్కడి నుంచి? దాసరి స్కూల్ బాలచంద్ర గారు ఫస్ట్. అదే అక్కడి నుంచి ఆ స్కూల్ అనమాట. అసలు ఆయన దాసరి నారాయణరావు గారు అయితే స్పాట్ లో టేక్ లో చెప్పేవాళ్ళండి. సీన్ యాక్ట్ చేస్తుంటాం కదా, ఇమ్మీడియట్ గా చెప్పేవాళ్ళు అనమాట. అందుకనే మాకు ఈజీగా క్యాచ్ అవుతుంది. ఈవెన్ ప్రాంప్టింగ్ కూడా నాకు అందుకే ఈజీగా ప్రాంప్టింగ్ చేసుకుంటాం సీరియల్స్ లో అంతా. కింద నుంచి ఇస్తారు కదా, కింద నుంచి పక్క నుంచి ఇస్తారండి. ఇచ్చినప్పుడు కూడా దాన్ని చెప్పింది చెయ్యి, నేను దాన్ని ఓన్ చేసుకుంటా. వాళ్ళు మాడ్యులేషన్ చెప్తే వాళ్ళు యాక్ట్ చేయొచ్చు కదండి, నేను యాక్ట్ చేయడం ఎందుకు, అది మార్చుకుంటా. అప్పుడు దాసరి నారాయణరావు గారి దగ్గర అలవాటు అది. ఆయన టేక్లు చెప్తున్నప్పుడే అమ్మ లెఫ్ట్ తిరిగి ఉన్నాయి, కోపంగా వెళ్ళిపో, ఇటు నుంచి చూడు అని చెప్పేవాళ్ళు అనమాట. అది స్పాంటినిటీగా అలా అప్పటికప్పుడు తీసుకొని చేయాలి. యాక్టింగ్ అంటే అలా చేస్తేనే న్యాచురల్గా ఉంటుంది. మానిటర్స్ లేవు, ఏమీ లేదు, అప్పటికప్పుడు అనుకొని చెప్తున్నారు, దాన్ని వింటూ చేసేయడమే. అది ఇది ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి, పేజీ డైలాగులు చెప్పేవాళ్ళ సినిమాల్లో వితౌట్ ప్రాంప్టింగ్ నేర్చుకొని చెప్పాలి. ఎలా చేసామా అని అంటే ఇప్పటికీ నాకు అంత దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, అంటే తెలియకుండా వచ్చేసింది అప్పుడు. నేర్చుకోవడం అంటే బై హెడ్ అనేది ఎప్పుడు రాదండి. ఎప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సీన్ ఏంటి, ఆ కంటెంట్ ఏంటి అర్థం చేసుకుని అటు ఇటు బ్యాలెన్స్ చేసినా కూడా కొంతవరకు బై హెడ్ అంతే. ఫుల్గా బై హెడ్ చేస్తే అది ఇది అప్పచెప్పినట్టు ఉంటుంది కదా. దాన్ని ఓన్ చేసుకుని చెప్పడం ఉంది కదా. పేజీలు గుర్తుపెట్టుకోవాలంటే బై హెడ్ చేస్తే రాదు. అప్పటికప్పుడు అనుకుని దాంట్లో కనెక్ట్ అవుతూ చెప్పడం. సో అలా చేసాము. ఎలా చేసామా, అది ఎండలో ఎలా పనిచేసామా, అవుట్డోర్లో ఉండేది, డే అండ్ నైట్ షూటింగ్లు ఉండేది. ఇప్పుడైతే తెలుసుకుంటే కూడా ఇప్పుడు నోళ్ళు చేయగలరా అని డౌట్ వస్తుంది నాకు. ఏ కెరవాన్ లేదు, ఏమీ లేదు, అంత చేయడం అనేది చాలా టఫెస్ట్ ఇది. కానీ తెలియదు మాకు అప్పుడు. ఆడుతూ పాడుతూ 10th స్టాండర్డ్. అవునా? అంతేనండి. 10th చదివి ఇండస్ట్రీ కాదు, మొత్తం మోటివేషన్ సైకాలజిస్టులు కూడా నన్ను చూసి మీరు చెప్పిన పాయింట్ బాగుంది అంటుంటారు. మీకు తెలుసా, నేను చెప్పే పాయింట్లు చూసి చాలామంది సైకాలజిస్టులు ఏం చెప్పారంటే, ఇంకా చెప్పండి, పాపం చాలా మందికి జనాలు తెలియట్లేదు, బ్యాడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంటారు, ఎక్కువ సడెంటరీగా కూర్చోవడం, మొబైల్స్ చూడటం, ఇలా వెళ్ళిపోతున్నారమ్మా, చెప్పు అంటుంటారు. నేను 10th చదివాను కూడా ఇప్పుడు దాకా ఏదో పీజీలో 2 గోల్డ్ మెడలిస్ట్ వచ్చాయేమో. లైఫ్ చదివేశాను.
లైఫ్ మొత్తం కుమ్మేస్తున్నారు అసలు చదివేశాను. మొత్తం లైఫ్ ని. ఆ, పీజీలో 2 గోల్డ్ మెడల్ వచ్చింటాయి పక్క అనుకుంటున్నాను. లేదు 10th తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను. పాస్ అయ్యాను. 10th పాసే. అంత డౌట్ పడకండి, అదే చెప్పాను కదా, చదవడానికి కుదరలేదు అంతే. అదే చిన్న ఏజ్ లోనే వచ్చేసారు కదా ఇండస్ట్రీకి. సో దానివల్ల ఇక్కడే చదువుకున్నారు ఇంటర్ డిగ్రీ అన్ని. అంతే మా లైఫ్ చదివారు అంతే, ఇంక చదువుకోవడానికి కుదరలేదు. మీరే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంట్లో? అవునండి, మేము ముగ్గురు అంతే, ముగ్గురు అంతే. మా వారు అదే అంటుంటా, మా వారు కానీ మా వారు ఎప్పుడన్నా చదువుకొని ఉంటే కదా అని వాడు అంటే చాలా కోపం వస్తుంది. ఆయన వచ్చి బీటెక్ చేసి ఎంబీఏ చేశారు. ఆయన చదువుకొని ఉంటే నీకు అర్థమవుతుంది, ఆ మాట చెప్పకండి, నేను లైఫ్ చదివేసా అని చెప్తుంటాను అనమాట. ఓకే, నువ్వేం చదివావు? జీవితాన్ని క్లాస్ ఎక్కడ లేదమ్మా అని చెప్తుంటాను.